Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చిన్నపిల్లలకి జీర్ణం వాతాపి జీర్ణం అంటాం. పాలు తాగించిన తర్వాత అయినా ఏదైనా పెట్టిన తర్వాత అయినా, ఎందుకంటే తిన్న పదార్థం ఏదో మనం పాట పాడినందువల్ల అదే అట్లా అన్నందువల్ల జీర్ణం కాకపోవచ్చు, కానీ అదొక అలవాటు. లేకుంటే భుజం మీద వేసుకొని తడతాం ఒక తేలిక వచ్చే వరకు. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? పురాణాల కాన్సెప్ట్ ఇది. ఓకే. పురాతన కాలంలో ఈ మన వింధ్యాటవి అంటారు. వింధ్యారణ్యం అని ఒక అరణ్యం. ఈ అరణ్యంలో ఒక అన్న తమ్ముడు ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళట. వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏమిటంటే నరమాంసం ఇష్టం. నరమాంసం అంటే ఊళ్ళ మీద పడి విరుచుకుని తినాలి. ఆ ఊళ్ళలోకి వెళ్తే ఆ రాజులో వీళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళని వేటాడేసేవాళ్ళు. వాళ్ళకి ఏమని ఉండదంటే, మనం రాక్షసులు అని ఎవరికి తెలియకూడదు, చల్లగా చేసేయాలి. ఆహారం కావాలని, ఇప్పుడు జంతువు ఆహారం కావాలంటే అది పరిగెత్తి దాని వెనకాల పడి ఏదో ఒక దాని వెనకాల పడి పరిగెత్తి వేటాడి సాధిస్తుంది. ఇది పరిగెట్టి 4 సార్లు పరిగెత్తాక అన్ని జంతువులు చూశాక ఇది మన వేటాడుతుంది అనే విషయం తెలిసిపోతుంది కదా. ప్రాణులకి పారిపోతాయి, దాక్కుంటాయి, అక్కడికి రావు ఆ జంతువులు ఉన్న చోటు. రాక్షసుల సంగతి కూడా అంతే. వీడు మన మీద పడి విరుచుకు తింటాడు అని అనుమానం ఉంటే అసలు ఆ వైపుకి ఒక్కళ్ళు కూడా రారు. అందుకని తాము రాక్షసులమని, తాము అక్కడ మనుషుల్ని తింటామని వాళ్ళు ఎవ్వరికీ తెలియనివ్వకుండా వాళ్ళిద్దరూ మామూలు వేషంతో ఉండేవాళ్ళు. ఉండి అడవిదారిలో ఎవరైనా ఋషులు మునులు, అడవుల్లోకి ఎవరు వెళ్తారు ఆ రోజుల్లో? ఋషులు మునులు, లేకపోతే బాటసార్లు. ఒక ఊరి మధ్యలో, ఒక ఊరికి మధ్యలో, 2 ఊళ్ళ మధ్యలో అడవి ఉందనుకో, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళే వాళ్ళు తప్పకుండా అడవి దారిలో వెళ్ళాలా. ఈ దారిలో వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మళ్ళీ వీళ్ళు అయితే వీళ్ళకి అరగదు. బ్రాహ్మలు అయితే బాగా అరుగుతారు. బ్రాహ్మల మాంసం రుచిగా ఉంటుంది. ఇలాంటి ఉద్దేశాలు ఉండేవి. ఏం చేసేవాళ్ళట వాళ్ళు, ఈ వచ్చిన దారిలో కనపడ్డ వాళ్ళని, అయ్యా మీరెవరో బ్రాహ్మణులాగా ఉన్నారు, మేము మీకు మంచి మృష్టాన భోజనం పెడతాము, మేము ఇవాళ ఒక బ్రాహ్మణుని సేవించదలుచుకున్నామని వాళ్ళని పిలుస్తారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇద్దరు కలిసి పిలవరు, ఒకడే చేస్తాడు. ఇల్వలుడు పిలుస్తాడు. వాతాపిని ఒక మేకగా మారుతాడు. ఈ మా రాక్షసులకి రూపం మార్చుకునే శక్తి ఉంటుంది. కామరూప విద్యలు ఉంటాయి వాళ్ళ దగ్గర, శరీరం రూపాలు మార్చుకోగలుగుతారు. అలా మార్చుకునే కదా మన రామాయణంలో అతను మారీచుడు మాయలేడయ్యాడు. అట్లా వీడేం చేసాడు, ఒకడు మేక అవుతాడు, రెండో వాడు పిలుస్తాడు. పిలిచి, ఇదిగో ఈ మేక ఉంది కదా, దీన్ని వండి మీకు అన్నం పెడతానని చెప్తాడు. మేక మాంసం తింటారా బ్రాహ్మణులు అంటే, ఇది పాతకాలం కదా, అప్పుడు తినేవాడు. సరే, మేకను వండి మాంసం వండి భోజనం పెట్టేవాడు. భోజనం పెట్టాక ఈ వచ్చిన ఋషో మునో బ్రాహ్మడో సుష్టుగా దాన్ని తిని రిలాక్స్డ్గా కూర్చున్నప్పుడు, వాతాపి రారా బయటికి అని ఈ ఇల్వలుడు వాతాపిని పిలిచేవాడు. పిలవంగానే ఈ పొట్టలోంచి వాడు బయటికి వచ్చేసేవాడు. తిన్నవాడి పొట్టలోంచి మేక మాంసం పొట్ట తీల్చుకుని బయటకు వచ్చేయటమే. ఎవరి పొట్ట అయితే చీలిపోయిందో వాడు చచ్చిపోతాడు. వీళ్ళిద్దరూ కామ్గా వాడిని తినేసి శుభ్రంగా తుడిచేసి మళ్ళీ యథాప్రకారం పర్ణశాల, ఓ మేక, ఒక మనిషి, ఇలాగే చేసేవాళ్ళు. ప్రతిసారి ఇది జరిగేది. చాలా కాలం పాటు వాళ్ళిద్దరూ ఆ అడవిలో ఉన్నారు. ఈ అడవిలోకి వెళ్ళిన మనుషులు ఏమయ్యారో మిగిలిన వాళ్ళకి తెలిసేది కాదు. ఓకే. ఏ పులో ఏ సింహమో వాటిని పొట్టన పెట్టుకుంది అనుకునేవాళ్ళు. అది పులా సింహమా ఇంకోట అనేది ఎవ్వరికీ తెలియదు. రాక్షసులు ఉన్న జాడలేదు. ఇక్కడ ఉన్నది ఒక అమాయకపు మొహంతో కనపడే ఒక సాధారణమైన ఒక మనిషి, వాడికి తోడు ఒక మేక, అంతే. ఇప్పుడు వీడి దగ్గర మేక ఉంది, వీడు వండి పెడుతున్నాడు అని ఎవరు చెప్తారు? వండించుకుని తినవాడు ఒక్కడు, వాడిని వీళ్ళు తినేస్తారు. ఇద్దరు కలిసి. ఇక వాడు వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పేది లేదు. వీళ్ళు 2-3 ఉన్న వాళ్ళని ఎప్పుడూ పిలిచేవాళ్ళు కాదు. సింహంలాగా సింహం ఏం చేస్తుందట, గుంపులోంచి తను పేటాడదలుచుకున్న ఒక లేడిని కానీ, ఒక దున్నని కానీ, ఒక ఏనుగుని కానీ మంద నుంచి వేరు చేస్తాయి. అవి మందలో ఉండనివ్వవు. ఉండకుండా మంద నుంచి సెపరేట్ అయిపోతే ఒకదాన్ని వేటాడడం సులువు కదా. ఇప్పుడు ఒకవేళ ఏ దున్నపోతున్నో ఇవి పట్టుకుంటే మొత్తం అన్ని దున్నపోతులు వీటిని కుమ్మి చంపేస్తాయి. అలా కాకుండా మంద నుంచి సెపరేట్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా ప్లాన్డ్గా ఓ మనిషి కనపడితేనే ఈ పని చేసేవాళ్ళు. అందుకని పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు అంటే, మనకు ఒక శాస్త్రాలు చాలా ఉన్నాయా, మనం చాణక్య నీతి శాస్త్రంలో కూడా ఉన్నది ఇది. ఎప్పుడు పరాయి చోటికి వెళ్ళేటప్పుడు ఒకళ్ళే వెళ్ళకూడదు. ఇలా గమనం అంటే ఒక చోటకి ఎక్స్పెడిషన్కి వెళ్ళినా, ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళినా అడవులు దాటేటప్పుడు 4 వెళ్ళాలని చెప్తారు. ప్రమాదం వస్తే మిగిలిన 3 మోస్తారు. అక్కడ ప్రమాదం ఉంటే మిగిలిన వాళ్ళలో ఎవడో ఒకడైనా బయటికి వెళ్ళి సహాయాన్ని తేగలుగుతాడు. ఒంటరిగా వెళ్ళకూడదు. ఎవరు తోడొచ్చేవాళ్ళు లేకపోతే ఒంటరిగా వెళ్ళక ఏం చేస్తారు, అలా వెళ్ళి దొరికిపోయేవాళ్ళు. ఈ శుభ్రంగా వాతాపి ఇల్వలుడు నున్నగా బాగున్నారు.
కొంతకాలం తర్వాత ఏమైందంటే దీనికి అగస్త్యుడు అనే ఒక ఋషి వచ్చారు. ఈ అగస్త్యుడు చాలా గొప్పవాడు. ఈయన గురించి బోల్డని కథలు చెప్తాం మనం. ఈ అగస్త్య మహర్షి వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ దారిలో వెళ్తున్నాడు. ఆ చక్క పొట్టిగా ఉంటాడు. అగస్త్య మహర్షి పెద్ద పర్సనాలిటీ వాడు కాదు, పొట్టి అయిన. ఈయన ఎంత లక్షణంగా ఉన్నారు, వీడు ఎంత లావుగా ఉన్నాడు, వీడిని తింటే చాలా బాగుంటుంది అనుకుని ఈ రాక్షసులు ఇద్దరు ఏం చేశారు, వాడు మేకగా రెడీగా ఉన్నాడు. ఈయన వచ్చి ఈ ఎల్వలుడు వచ్చి, అయ్యా మా ఇంట్లో భోజనం చేయండి, మీరు దారి మార్గాయాసంలో అలసిపోయి ఉంటారు, మా దగ్గర ఉండండి అని పిలిచాడు. ఆహారం తిందురుగా రండి అంటే, ఏం పెడతావు అని అడిగితే మేక ఉందండి, మేకను వండి పెడతానని చెప్పాడు. ఆ మేకను కోసాడు, మేకను వండాడు, పెట్టాడు. ఈ మేకని కొయ్యక ముందే ఈయనకి తెలిసింది విషయం. ఆయన మామూలు వాడు కాదు, ఆయనకి బ్రహ్మవేత్త. ఆయనకి జరుగుతున్న వాటిలలో నిజాలు ఏమిటనేది ఆయన స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయనంత పవర్ఫుల్ అని వీడికి తెలియదు. ఆయన వెంటనే ఈ మనిషి వేషంలో ఉన్నవాడు రాక్షసుడని, మేకలో ఉన్నవాడు కూడా రాక్షసుడేనని తెలిసిపోయింది. వాడి పేరు ఫలానాది అని. అక్కడి నుంచి మీరు ఎంతమందో, మీరు ఎక్కడ ఉంటారు ఏమిటి అన్నీ కనుక్కున్నాడు. ఒక తమ్ముడు ఉన్నాడండి, వాడు ఎక్కడో ఉంటాడు, నేను ఇలా బ్రాహ్మణులను సేవించుకుంటున్నానని చెప్పాడు. వండాడు, పెట్టాడు. ఈయన శుభ్రంగా తిన్నాడు. తిన్నాక ఏం చేశాడంటే పొట్ట మీద చెయ్యేసుకున్నాడు. జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈ లోపలికి వెళ్ళిన వాతాపి మేక రూపంలో ఉన్నవాడు సుష్టుగా రక్తంలో కలిసిపోయాడు, జీర్ణమైపోయాడు. అంతే. వీడు వాతాపి రానంటే వాతాపి లేదు, ఇంకో తాపి లేదు, బయటికి రాలేదు. ఇంకా వాడు పిలిచి కలిసిపోయాడు. ఏమిటి ఏం చేసావు మాయా, నా తమ్ముడు నీ పొట్టలో ఉన్నాడు, వాడిని నాకు ఇచ్చేయమంటే వాడే కాదు నువ్వు కూడా రాజేవని వీడిని మేకగా మార్చేశాడట ఆయన. శాశ్వతంగా మేక రూపంలో ఉండు, నువ్వు ఏ గొర్రె ఏ ఆవుకో పులికో సింహానికో దొరికిపోతావు నువ్వు ఎలాగో. ఇంతమంది ఋషుల్ని వాళ్ళని చంపిన పాపం నీకు ఆ రకంగానే నీకు విముక్తి వస్తుందని చెప్పేసి ఈ పొట్టలో జీర్ణమైన వాతాపి పొట్టలోనే జీర్ణమైపోయాడు. ఈ ఇల్వలుడు కూడా ఒక అడవి మేకగా మారి వెళ్ళిపోయాడు. ఇక వాడికి స్పృహ కూడా లేదు, ఇక వాడికి తెలియదు నేను ఇల్వలున్నాని అదని. మనం అప్పటి నుంచే ఆ పురాణ కథాకాలం నుంచే మనం దీన్ని ఇలా చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఏది తిన్నా పిల్లలకి మనం రకరకాల పదార్థాలు పెడతాం అన్నం పెడతాం అనుకోండి, దాంట్లో ఏమి వస్తుందో ఏమైనా నలకొస్తుందో ఏ రాయి వస్తుందో మింగేస్తారు పిల్లలు కదా. అక్కడి నుంచి పాలు పెడతాం, అది చాలా మంచివని మనం అనుకుంటాం. ఏ విష పదార్థమైనా అందులో కలిసి ఉండొచ్చు, చెప్పలేం కదా. అందుకని అగస్త్యుడిని తలుచుకుని ఎలాంటి విపరీత పదార్థం తిన్నా కూడా అది జీర్ణమైపోవాలన్న కోరికతోటి ఇప్పుడు కథ తెలియకపోయినా జీర్ణం వాతాపి జీర్ణం అనిస్తాం కదా. అయితే మాకు తెలియదు కదా, మీకు ఇంత స్టోరీ ఇప్పుడు చెప్పారు, మాకు ఇప్పటిదాకా తెలీదు, మేము అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది అని చాలామంది అడుగుతారు. మనకి తెలిసి అన్నా తెలియక అన్నా మంత్రాక్షరాలు వాటి పైన అది చేస్తాయి. దాంట్లో ఉన్న బలం అది. అందులో ఒక ఋషి తాలూకు పూర్తి ఆత్మ, ఆయన మనస్తత్వం, ఆయనకి ప్రాణుల పట్ల ఉన్న దయ, మిగిలిన వాళ్ళందరినీ రక్షించడానికే ఈ మేక నరిగించుకున్నాడు ఆయన కదా. అది ఆ ఉద్దేశం ఆ సౌండ్లో ఉంది. ఓకే, కాబట్టి ఆటోమేటిక్గా అరిగిపోతుంది. పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నేళ్ళ నుంచో వస్తున్నది కదా, ముందు తరాల్లో కూడా అలాగే అనేవాళ్ళు. ఈ ఉగ్గు గిన్నెతో మందో ఏదో పోస్తారు, జీర్ణం వాతాపి జీర్ణం, పాలు పోస్తాము జీర్ణం ఉంటాం. అయితే ఇప్పుడు ఈ జీర్ణం అంటలేదు. అమెరికన్ స్టైల్లో మనం ఏం చేస్తున్నాము, పిల్లని పాలు తాగంగానే భుజాన్ని వేసుకుని బర్పు ఒక తేన్పు తెప్పించడం. ఇది వరకు అన్ని ఉగ్గు గిన్నెలతోటి పోసేవాళ్ళు కదా. ఈ ఉగ్గు గిన్నెతో పోసేటప్పుడు మనం ఈ తిన్నప్పుడు గాలి గుటకేస్తారు. అందుకని పొట్ట మీద రాస్తే ఏమవుతుందంటే బొడ్డు చుట్టూతా కనుక క్లాక్ వైజ్లో రాస్తే తేన్పు బయటకు వచ్చేస్తుంది. ఓకే, మింగుతారు కదా ఆహారం అండి. మనమైనా ఎవరైనా సరే పొట్టలో గాలి అవస్థగా ఉంది పొట్టలో, ఈ నావెల్ చుట్టూతా కనుక ఆంబ్లికస్ చుట్టూతా క్లాక్ వైజ్లో కనుక మనం 5-6 సార్లు చేయబెట్టి రాస్తే మెల్లిగా తేన్పు బయటకు వచ్చేస్తుంది. గాలి బయటికి రాగానే రిలీఫ్ వచ్చేస్తుంది కదా. దాని కోసం పెట్టిందే ఇది. ఈ మాటను కూడా తలుచుకుంటే అగస్త్యుడు ఆయన తాలూకు గొప్ప గుణం, ఆయన చాలా అద్భుతమైన గుణాలు కలిగిన వాడు. అసలు మానవాళి కోసం అగస్త్యుడు చేసిన పనులు చిన్నవి కాదు, చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి ఆయన గురించి. మాట్లాడుకుందాం. ఓకే జయ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.